ఇంటి పని ఎంత చేసినా తరగదు కదండి. చేస్తూ కలిసి ఇంకో పని నేనున్నాను అంటూ మన ముందుకు వస్తూనే ఉంటుంది. ఇంకా చేసి చేసి విసుగు రావాలి కానీ ఆ పనులైతే ఆగవు. మనందరం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఎంత చేసినా ఈ పనులు ఆగట్లేదు, ఎంత సర్దినా నీట్గా ఉండట్లేదు అనేసి. చాలా విసుగుపోతుంటాం కదా చేసి చేసి. నేనైతే నా ఇంటిని 365 రోజులు కూడా నీట్గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాండి. ఎక్కువ కష్టపడకుండా మనం చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఎప్పుడూ నీట్గా ఉంది అని అంటారు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణజ్యోతి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతి వీడియో హౌస్ వైఫ్స్ అందరికీ కూడా కరెక్ట్ అయ్యే వీడియోస్ అన్ని కూడా నేను పెడుతుంటాండి. తప్పకుండా ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో గివేవే అయితే ప్లాన్ చేశాను కదండి. ఆ గివేవే విన్నర్స్ ఎవరో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్లో చెప్తానండి. ఒక వీడియో అంతా కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకైతే ఈ వీడియో ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను. మనందరం కూడా పనులు చేయడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాము, డిమోటివేట్ అయిపోతుంటాము. ఏ పని చేయాలన్నా కూడా కొంచెం ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. నేనైతే పనులు చేసుకుంటూ నా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడానికి ఎక్కువగా కష్టపడకుండా, అంటే మనం ఏంటంటే ఒకేసారి డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా డీప్ క్లీన్ చేయాల్సిన పని లేకుండా నేను ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికి ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో మీతో ఇలా షేర్ చేసుకుంటాను. మనం కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం కదండి. బయటకు వెళ్ళినప్పుడు ఎంత వేగం ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎప్పుడెప్పుడు ఉంటామని అనుకుంటాం కదా. మరి అలాంటప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే మన ఇల్లు అయితే నీట్గా ఉండాలి. మన ఇంట్లోకి వచ్చాము అంటే ఒక హాయ్ ఫీలింగ్ రావాలి అంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా పాజిటివ్గా ఉండాలన్నమాట. మనం ఉండేది సొంత ఇల్లైనా అద్దిల్లైనా మనం ఉంటున్నామంటే అది మనదే కనుక అందులో ఉన్న నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మనకే వస్తుంది. ఆ పాజిటివ్గా ఉంటుంది అనుకోండి ఇల్లంతా కూడా, ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండి మనందరం కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. ఇంటి పైన చేయడం అంటే అంత ఈజీ కాదండి. అందులోనూ ఇంటిని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచాలి అంటే కొంచెం కష్టమే అయినా కూడా మనం ఇష్టంగా చేసుకున్నాం అనుకోండి అది చాలా అలవాటు అయిపోతుంది అనమాట. మనం ఒక ప్లాన్గా చేసుకొని రెగ్యులర్గా ఒక హ్యాబిట్లా మార్చుకున్నాం అనుకోండి, మనం అది కష్టంగా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా ఇది మన పని అనుకొని చేసేస్తుంటాం అనమాట. అలా ఎప్పుడైతే ఇది మన పని మనం చేసుకోవాలి అనుకొని ఫిక్స్ అవుతామో ఇంకా హ్యాపీగా చేసేస్తాం అనమాట. అబ్బా ఇంత పని చేయాలి, ఎంత పని చేస్తున్నా నాకు అసలు రెస్ట్ ఉండట్లేదు, అలా ఎంత చేసినా నీట్గా ఉండట్లేదు, అలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకోండి ఆ స్ట్రెస్ పెరుగుతుంది తప్ప తరగదు. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడానికి నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను చెప్పాను కదా, అందులో మెయిన్ టిప్ అండి ఇది. ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకో మీ ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అదేంటంటే నేను మామూలుగా రెగ్యులర్గా మన పనులు అయిపోతాయి కదా, పొద్దున్న లేచి చేయవలసిన పనులన్నీ అయిపోతాయి, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, క్యారేజీలు పెట్టాల్సిన వాళ్ళు క్యారేజీలు పెట్టేయడం, లంచ్ బాక్సులు ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మనకైతే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా. ఆ టైంలో నేనేంటంటే డైలీ ఒక 10 నిమిషాలు పెట్టుకుంటాను. 10 నిమిషాలు అలారం అయితే సెట్ చేసుకుంటాను. 10 నిమిషాలు పెట్టుకొని ఒక రూమ్కి ఒక 10 నిమిషాలు కేటాయిస్తాను. మీ అందరికీ ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. నేనేంటంటే నా మెనూలో ఈరోజు అలసందల కూర వండాలని నేనైతే లిస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాను, కానీ అదైతే నేను నానబెట్టుకోలేదు. మీరు నానబెట్టుకోవడం మర్చిపోయారనుకోండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నీళ్ళని మరిగించి హాట్ బాక్స్లో వేసి అందులో మనం అలసందలు కానీ బఠానీలు కానీ ఏవైనా కూడా ఇలా మర్చిపోతుంటాం కదా, అవి అందులో వేసి నానబెట్టి ఒక 1 అవర్ ఉంచామనుకోండి చక్కగా చాలా మనం నైట్ అంతా నానబెడితే ఎలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అలాగే అయిపోతాయి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా మర్చిపోతే ఇలా ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. నేనైతే ఈరోజు లంచ్లోకి అలసందల కర్రీ అలాగే టమాటో పచ్చడి చేశానండి. పచ్చడి అంటే మామూలుగా పచ్చడిలాగా కాకుండా ఇలా కొంచెం జారుగా ఉంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట. ఈ పచ్చడి చేసంటే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు, అందరికీ ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే రెసిపీ ఏంటి మీకు చెప్పట్లేదు. లాస్ట్లో కొంచెం చిన్న కస్తూరి మెస్తి వేస్తే ఇంకా హైలైట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇల్లు నీట్గా ఉంచడానికి నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ అయితే చెప్పాను కదండి. ఒక రూమ్కి ఒక 10 నిమిషాలు, రోజుకి ఒక సెల్ఫ్, ఇదండి నేను ఫాలో అవుతుంటాను. ఇలా ఫాలో అయ్యారు అనుకుంటే మీరు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది మీ ఇల్లు కూడా. అండ్ ఏంటంటే ఒక రూమ్ మొత్తం మీకు ఒక 10 నిమిషాలు అలారం పెట్టుకోండి. ఒక రూమ్లోకి వచ్చిన తర్వాత
ఆ రూమ్లో ఎక్కడెక్కడ వస్తువులు గజిబిజిగా ఉన్న పిల్లలు వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, బుక్స్ కానీ స్టేషనరీ కానీ, అవి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేయాలన్నమాట. అలాగే బెడ్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసుకొని బెడ్ మీద ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసి ప్లేస్లో అవి పెట్టేసుకొని, పాత బట్టలు ఉంటే మనం చక్కగా వాష్ చేయడానికి వేసుకోవడం, ఆల్రెడీ మడత పెట్టాల్సిన బట్టలు ఉంటే అవి మడత పెట్టేసి ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టేసుకోవడం. ఆ రూమ్ అంతా కూడా 10 నిమిషాల్లో ఎక్కడొక్కడ అరేంజ్ చేయడానికి మీకు అయితే సరిపోతుందండి. ఒక రూమ్కి ఒక 10 నిమిషాల కాన్సెప్ట్ అయితే ఇదండి. ఇలా మీరు ఫాలో అయ్యారంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. చూడగానే ఇంకా ఎక్కడక్కడ ఉన్నాయి గజిబిజిగా ఉన్నాయని ఉండదు. మీరు డే అంతా ఖాళీగా ఉన్నా కూడా ఎంత నీట్గా ఉంటుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు టైమర్ పెట్టుకుని చక్క ఫటాఫట్ చేసుకున్నారంటే. తర్వాత ఒక రోజుకి ఒక సెల్ఫ్ అని చెప్పాను కదా, ఒకేసారి డీప్ క్లీన్ చేసాం అనుకోండి మనకి చాలా కష్టమైపోతుంది. అలాగే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ కోసం చూసి ఇల్లంతా బాగా డస్టీగా, అసలు నెగిటివ్ ఎనర్జీగా, ఎక్కడికక్కడ బూజులు పట్లు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. అలా కాకుండా రోజుకు ఒక సెల్ఫ్ అనమాట. రోజుకు ఒక్కటే పెట్టుకోండి, ఎక్కువేం పెట్టుకోవద్దు. జస్ట్ రోజుకు ఒక సెల్ఫ్ పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు చాలు అలారం. దానికి కూడా ఒక 10 నిమిషాలు అలారం సెట్ చేసుకోండి. ఒక సెల్ఫ్ క్లీన్ చేయడానికి ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. రోజు చేసుకుంటాం కదా, ఇంకా పెద్దగా ఏం డస్ట్ అయితే ఉండదండి. ఇవి చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవైతే నేను పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదండి, నేను పెయింట్ చేస్తూ ఉంటాను. అయిపోయిన పెయింట్ బాటిల్స్కి అయితే ఇలా నేను క్యూట్గా చిన్న పాండాస్ లాగా ఇలా తయారు చేసుకున్నానండి. ఇవేంటంటే చాలా బాగున్నాయి కదా ముద్దుగా. మీకు తెలుసు కదా నేను ఏదో ఒక దాన్ని ఇలా రీయూజ్ చేస్తూనే ఉంటాననేసి. ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఇలాంటి రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఎదురుగా ఉండేవి ఫస్ట్ నీట్గా చేసేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎదురుగా టీవీ కబోర్డ్ కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, ఇలా మనకి ఎదురుగా కనిపించేవి ఫస్ట్ ఫటాఫట్ మని అవైతే క్లీన్ చేసేయండి. ఎందుకంటే ఎదురుగా ఉండేవి నీట్గా ఉంటే కొంచెం ఇల్లు నీట్గా ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కొంచెం లోపలివి కాకుండా ఫస్ట్ లివింగ్ ఏరియాలో ఉండేవి, హాల్లో ఉండేవి అవైతే క్లీన్ చేసి పెట్టేయండి. అప్పుడు ఏంటంటే కొంచెం ఎవరైనా వచ్చినా కూడా మనకి ఇల్లు నీట్గా ఉండడానికి కనిపిస్తుంది. తర్వాత మీరు కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత లోపల రూమ్లో అవి చేసుకోండి. చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో ఇంత నీట్గా ఉండాలి అంటే అది కుదరదండి. మీరు అయితే ఎక్కువ నీట్గా ఉండట్లేదని స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఎవరైనా ఎంత నీట్గా ఆర్గనైజ్గా చేయాలి అనుకునే వాళ్ళైనా కూడా చిన్నపిల్లలు ఉండే ఇల్లు అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉండడం అయితే కుదరదండి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రమే మనం నీట్గా ఉంచుకోవడానికి అయితే అవుతుంది తప్ప చిన్నపిల్లలు ఉన్న జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఇంకా ప్రతిదీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడే ఉండాలి అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అందరూ ఉంటారు కదండి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీస్తుంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టేస్తుంటారు. అవన్నీ మళ్ళీ మనం అంతా చేయాలన్నా కూడా మన బాడీలో కూడా అంత ఎనర్జీ అయితే ఉండదు కదా. మీరు నీట్గా ఉండట్లేదు అనేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా నీట్గా ఉండట్లేదని ఎక్కువ అయితే స్ట్రెస్ తీసుకోకండి. ఈరోజు నేను డస్టింగ్ చేస్తుంటే ఆయిల్ బాటిల్ ఇలా పగిలిపోయిందండి. ఇంకా మీరు ఎప్పుడైనా కూడా ఇదొక్క గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గాజు సీసాలు ఏవైనా పగిలిపోయిందండి, గాజు ఐటమ్స్ కానీ గాజు వస్తువులు ఏవైనా కూడా పగిలిపోతే అవి అలాగా తుడిచేసి డస్ట్బిన్లో అయితే వేసేయకండి. వీటిని ఏదైనా ఒక క్లాత్లో చుట్టేసి అవి తీసుకోకుండా తీయడానికి వీలు లేకుండా టైట్గా ఒక తాడుతో కానీ లేకపోతే సెల్లో టేప్తో కానీ ఫుల్గా కవర్ చేసేయండి. ఎందుకంటే మనం ఇవి డస్ట్బిన్లో వేసేయడం వల్ల చాలా జంతువులండి, కుక్కలు కానీ పందులు పిల్లులు ఇవన్నీ కూడా మనం డస్ట్ వేసేస్తాం కదా, ఆ గార్బేజ్లో తినడానికి అయితే వెళ్తాయి కదా ఫుడ్ కోసం. అవి తినేటప్పుడు వాటన్నిటికీ కూడా ఈ గాజు పెంకులు అవి గుచ్చేసి వాటి నోటికి వాటికి గొంతుకి ఫుడ్ తినేసి ఆ గొంతులోకి వెళ్ళిపోవడం వల్ల చాలా జంతువులు అయితే చనిపోతున్నాయి. ప్లీజ్ మీ అందరికి కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మనం చేసి ఒక చిన్న మిస్టేక్ వల్ల అనవసరంగా మూగజీవులు అనేది చనిపోతున్నాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడానికి మనం చక్కగా ప్రొడక్టివ్గా ఉండడానికి నేను ఒక మంచి టిప్ అయితే ఇంకోటి ఫాలో అవుతానండి. అదేంటంటే మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ రోజు మనం ఏం చేయాలనుకుంటున్నాము అంటే రెగ్యులర్గా చేసే పనులు కాకుండా ఏదైనా పని చేయాలనుకుంటే, అంటే ఈరోజు బయటికి వెళ్ళి ఇది తేవాలి, లేదు అంటే ఈరోజు ఈ రూమ్ క్లీన్ చేయాలి, లేదు అంటే ఏదో ఒకటి మీరు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో అది నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కంపల్సరీగా చేస్తాం అనమాట. అయ్యో నోట్ చేసుకున్నాం ఈరోజు చేయలేదు అనేసి, అది ఏంటంటే మనకి కళ్ళ ముందు కనిపించేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, అది మనం చక్కగా ఫాలో అవుతాము. ఇంకా ఏ పని అయినా కూడా ఏ పని చెయ్యాలి ఏంటి ఎంత టైంలో చేయాలి అనేది మనమే ఒక రూల్ అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నాము అనుకోండి మనం ఆటోమేటిక్గా చెయ్యాలి, లేకపోయినా మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా చెయ్యాలి ఇది అనేసి మనకు గుర్తొస్తుంది అనమాట. తప్పకుండా ఆ పని అయితే చేసేస్తుంటాము. మనం రెగ్యులర్గా రోజువారీ చేసే పనులు అనుకోండి, అవి మనం ఎవ్వరూ చెప్పవసరం లేదు, ఏ టు డూ లిస్టులు అవసరం లేదు, ఏ మోటివేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, అవి మనం చేసేస్తాం. ఎందుకంటే అవి ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోయింది అనమాట. పొద్దున్న లేచి బ్రష్ చేయడం ఎవరైనా చెప్తారా, స్నానం చేయండి అని ఎవరైనా చెప్తారా? అది ఇంకంటే మనకు డైలీ అదొక మనకి ఒక
హ్యాబిట్ అనమాట. మనకి అలవాటు అయిపోయింది. ఇంకా మనలో మనం చేసే పనుల్లో అదొక భాగం అనమాట. అలాగే ఇవి కూడా రోజు ఒక 10 నిమిషాలు కబోర్డ్ క్లీన్ చేసుకోవడం, ఒక 10 నిమిషాలు డస్టింగ్ చేసుకోవడం, ఒక 10 నిమిషాలు మొత్తం అన్నీ ఎక్కడొక్కడ చెక్కబెట్టడం, ఇలా ఒక్కొక్క 10 నిమిషాలు ఒక్కొక్క పనికి మనం కేటాయించుకున్నాం అనుకోండి, ఏదైనా అలవాటు చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. వెంటనే అలవాటు అవ్వడం అంటే వెంటనే అయిపోదు కదండి, కొన్ని రోజులైతే టైం పడుతుంది. కానీ ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఇంకా మానుకోలేమంట. మనం చేయకుండా కొంచెం కూర్చున్నా కూడా మనం ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తుంది నువ్వు అది చెయ్యాలి అనేసి. చేయకుండా ఉన్నా మనకు కూడా నచ్చదు, అయ్యో చేసేయాలి పదా అది కంప్లీట్ చేసి కూర్చుందాం అని మనమే ఫిక్స్ అయిపోతాం అనమాట. ఇంకా మన ఇల్లు ఎప్పుడూ కూడా సర్దినట్టు ఉండకపోవడం, నీట్గా ఉండకపోవడానికి ఇంకొకటి ఏంటంటే రీజన్, మన ఇంట్లో ఉండే వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయనమాట. ప్రతిదానికి కూడా ఒక ప్లేస్ అనేది లేకపోవడం. మనం ఒక పెన్సే ఉన్నాయనుకోండి, పిల్లలవి స్టేషనరీ కానీ పెన్స్ కానీ అవన్నీ గజిబిజి గందరగోళంగా కాకుండా ఒక ప్లేస్లో ఉండాలి. లేదంటే ఒక బుక్స్ కానీ ఒక థింగ్స్ కానీ ఏవైనా కూడా ఏవి ఏ ప్లేస్లో ఉండాలి అనేది ఒక ప్రాపర్గా ఒక ప్లేస్ నిర్ణయిస్తే ఆటోమేటిక్గా మనం ఎలాగో పెడతాం, మన ఇంట్లో వాళ్ళు కూడా అవి అక్కడ ఉండాలి అని చెప్పేసి అక్కడే పెడతారనమాట. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఈ టిప్స్ ఫాలో అయ్యి నా ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటానండి. మీకు కూడా యూజ్ అవుతాయని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో గివేవే ఇస్తానని చెప్పాను కదండి, ఆ గివేవే విన్నర్స్ ఎవరో ఈ వీడియోలో అయితే చెప్తాను. నేనేమి అనుకున్నానంటే నాకు ప్రతి వీడియోకి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ నాకు కామెంట్ చేస్తున్నా ఎవరికో ఒకరికి ఇద్దాం అనుకున్నాను. అలా అనుకుంటే ఏంటంటే నాకు రెగ్యులర్గా ఒక 10 మంది అయితే రెగ్యులర్గా అయితే కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళలో ఎవరికో ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదండి. అలా కాకుండా రాతే ఇద్దాం అనుకున్నానండి. అలా అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. ఇంకా రాని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వదండి. ఇంకా మనకి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ మంచిగా గ్రోత్ అయితే నేను ఇంకా మంచి మంచి గివేవేస్ అయితే ఇస్తూనే ఉంటాను. వేరే మొబైల్‌లో మన ఛానల్ అయితే ఓపెన్ చేసి మన లాస్ట్ గివేవే వీడియో ఉంది కదండీ, ఆ వీడియో అయితే ఓపెన్ చేశాను. మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో కామెంట్స్ ఉన్నాయి కదా, కామెంట్స్ ఓపెన్ చేసి నేను ఇలా స్క్రోల్ చేస్తుంటాను అన్నమాట. ఇలా స్క్రోల్ చేస్తుంటాను. ఎవరో ఒక కామెంట్ మీద అయితే ఫింగర్ ఆపుతానమాట. వాళ్ళు మనకి గివ్ విన్నర్స్ అయినట్టు. వట్టి అరుణ గారండి. ఈవిడైతే మనకి ఫస్ట్ గివ్ విన్నర్ అయ్యారు. సెకండ్ గివ్ విన్నర్ ఎవరు ఇప్పుడు చూసేద్దామండి. శివపార్వతి గారు అన్నమాట. ఈవిడ మనకి సెకండ్ గివ్ విన్నర్ అయ్యారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటే ఇలాంటి గివ్‌అవేస్ అయితే ఇద్దామండి. అరుణ గారు, శివపార్వతి గారు, నేనిచ్చే ఫస్ట్ గివ్‌అవేకి అయితే మీరైతే విన్నర్స్ అయ్యారండి. మీరేంటంటే నాకు నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను. నా ఇన్‌స్టా ఐడీలో మీ అడ్రెస్ అది నాకు పంపిస్తే నేను మీ అడ్రెస్‌కి నేను కొరియర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ముందు ముందు మంచి వీడియోస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ మంచిగా గ్రోత్ అయితే ఇలాంటి గివ్‌అవేస్ చాలా ప్లాన్ చేద్దాం. తప్పకుండా కొత్త వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మీ శ్రావణ జ్యోతి.